విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఎన్టీ రామారావు గారితో జర్నీ ఎలా ఉండే 8 ఇయర్స్ ఎన్టీ రామారావు గారితో అయితే అలాగే అక్కడ స్టేజ్ మీద మేము పాడుతున్నాం. పాడుతున్నప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు సరిగ్గా వచ్చే సమయానికి ఒక పాట పాడుతున్నా. అది బహుశా నా అదృష్టం అనుకుంటా. ఆ పాట చాలా ఇష్టం అంట ఆయనకి, నాకు తెలీదు. ఓకే, ఏ పాట అమ్మా ఎన్టీ రామారావు గారు? ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. లలిత లలిత జల లహరల ఊయలలోగినావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదముల సాగినావు తొలినాడే, అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడవు కావలిరా, నీ శౌర్యముగని వీరకర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలేరా. ఈ పాట పాడుతున్నా. ఈ పాట పాడేసరికి పాట అయిపోయేలోపు ఆయన పరిగెత్తుకుంటూ స్టేజ్ ఎక్కుకుంటూ వచ్చారు. ఆయన మెల్లగా నడవరు, చాలా స్పీడ్ గా ఎక్కుతారు ఎన్టీ రామారావు గారు. నాకు అప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 12 ఉంటాయి వయసు. 12 ఇయర్స్ మీకు? 12 ఇయర్స్. ఆ ఫొటోస్ ఉన్నాయి, అదృష్టవశాత్తు 2-3 ఫొటోస్ అప్పుడు ఆయన. ఐ థింక్ ఆయన అంటే నేను స్టేజ్ మీదకి రాగానే ఏ తల్లిని నేను కన్నదాన్ని పాడారు, ఆ తల్లి ఎక్కడున్నారు వస్తారు వెంటనే ఇదిగోండి పాప పాడింది. నేను చక్కగా లంగా జాకెట్ వేసుకొని చిన్న అమ్మాయిని. 12 ఇయర్స్ కే మీరు ఎన్టీ రామారావు గారితో జర్నీ చేశారంటే మీరు అదృష్టవంతులు, నిజంగా చాలా అదృష్టవంతురాలు. అంతకుముందు చిన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చెన్నారెడ్డి గారితో చేశారు, బాగా చిన్నది అన్నప్పుడు. ఆ వయసు అప్పుడు 7 ఇయర్స్. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రోగ్రామ్ లో నేను పాడడం జరిగింది అనమాట. అప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే నాకు రాష్ట్రీయ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పాటల పోటీలో ఫస్ట్ వచ్చాను. ఇందిరాగాంధీ గారిని కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పాడాను. కాకపోతే కొన్ని ఫొటోస్ మిస్ అయిపోయినాయి, దొరకలేదు మళ్ళీ మాకు, మిస్ అయిపోయినాయి. ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వచ్చారు ఒక ప్రోగ్రామ్ కి చెన్నారెడ్డి గారు హయాంలో. వచ్చినప్పుడు అక్కడ నేను పాడాను స్టేజ్ మీద. పాడినప్పుడు వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎవరు ముఖ్యమంత్రులు అయినా కూడా మీరు అక్కడ ఉండేవారా స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం? నా అదృష్టం మాట్లాడమాట ఎన్టీ రామారావు గారిని స్టార్ట్ అయిపోయింది. ఎన్టీ రామారావు గారు 9 ముఖ్యమంత్రులు కదా దాదాపు. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన పేర్లు గుర్తు, కొంతమంది కొన్ని పేర్లు గుర్తులు లేవు. అంజయ్ గారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత మన కేసీఆర్ గారు, అది రేవంత్ రెడ్డి గారికి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు అనుకుంటా, వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత కొంతమంది చాలా మంది ఆ పేర్లు కొన్ని తెలిసి చిన్నతనంలో కదా తీసుకెళ్లేవారు కాబట్టి తెలియదు నాకు. అయితే ఎన్టీ రామారావు గారు ఇలా అడిగారు కదా, నేను ముందుకు రాగానే సరే మా అమ్మగారు లేరు, నాకు ఇక్కడ నుంచి ఈవిడే అమ్మగారు, నాకు ఆ పాట చాలా ఇష్టం అని చెప్పేసి అని చెప్పి ఇక్కడ ఉండండి మీరు వెళ్ళొద్దని చెప్పి ఆయన స్పీచ్ మాట్లాడారు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు పబ్లిక్ అటు ఉండగా నేను వచ్చేసి మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడారు అనమాట. ఏం చేస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా పాడారు, నేను పాటలన్నీ విన్నాను, పిల్లలవి చాలా అద్భుతంగా పాడారు, ఇక్కడ నుంచి మా లవకుశులు వీళ్ళిద్దరు అన్నారు అనమాట, మా తమ్ముడిని నన్ను. అంటే మా నాన్నగారు చెప్పారు, ఇక్కడ నుంచి మేము ప్రచారానికి వెళ్తున్నాము, మీరు మాతో పాటు రాగలరా అని అన్నారు. వీళ్ళ చదువు అదంటే పర్వాలేదండి మేము వస్తాను తీసుకొస్తాను, ఆయన పిలిచినప్పుడు అట్లుంటాం అనేసి చెప్తే సరే మరి అయితే మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, తప్పకుండా మీరు మనం వెళదాం, ఇంకా రేపటి ఎల్లుండి నుంచే మనకు స్టార్ట్ అయిపోతుంది, వెళ్దాము అని చెప్పి వేరే అతనికి ఎవరికి అప్పు చెప్పారు, వీళ్ళతో కాంటాక్ట్ లో ఉండండి చెప్పారు. గుర్తు కూడా లేదు, చెప్పారు ఆయన, అంతేగాని పిలుస్తారో లేదో మనకు తెలియదు అని అనుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారనమాట. పోలీసు వాళ్ళు రాగానే అదేంటి పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చారంటే ఎందుకు వచ్చారు పోలీసులు, భయం ఉంటుంది కదా. మా ఇంటికి వచ్చారు, ఎదుర్కొంటూ వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారంటే ఏం లేదండి మిమ్మల్ని పంపించమని చెప్పారు ఎన్టీ రామారావు గారి ఇంటికి, రేపు పొద్దున్న 6 గంటలకు మీరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసండి, మేము పంపించి ఏర్పాటు చేస్తాం అని చెప్పిన తర్వాత ఇంకా పొద్దున్న మా నాన్నగారు నేను మా బ్రదర్ అందరం కలిసి పొద్దున్నే పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే అప్పుడు వెహికల్స్ ఏం లేక పాల వ్యాన్లో మమ్మల్ని ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర వదలమని పంపించారు. వెహికల్స్ లేవు, ఫోన్స్ కూడా లేవు కదా అసలు. అప్పుడు ఆ పాల వ్యాన్లో ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఫుల్ జనం అక్కడ ఆ బిడ్స్లో. ఆ జనాలు తోసుకుంటున్నారు, తోసుకొని ఎట్లా వెళ్ళాలి మాకు తెలియదు. కానీ అక్కడ ఆల్రెడీ మాకు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పారట, పటంచెరు నుంచి పిల్లలు వస్తారు,
2 పిల్లలు వాళ్ళ నాన్నగారు వస్తారు, ఉమ్. అమ్మాయి అబ్బాయి వాళ్ళని చెప్పారట. వాళ్ళు అక్కడ సెక్యూరిటీ దగ్గరికి ఇలా తోసుకుంటున్నారు, జనాలు రానివ్వట్లేదు. ఓ. అప్పుడు మేము వెళ్ళి పట్టణచెరు నుంచి వచ్చామండి, ఆయన రమ్మని చెప్పారు మమ్మల్ని. అంటే మీరు వస్తారని తెలుసండి, వెళ్ళండి అని లోపల పంపించారు. ఓకే. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఓ. ఆయన ఎదురుగా ఆయన ఫోటో కనిపించింది. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, మహానుభావుడు. ఉమ్. వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాము. ఆయన మొట్టమొదటి అడిగిన క్వశ్చన్ అవును. ఒకటే, ప్రయాణం బాగా జరిగిందా అనేసి, ఏమన్నా తిన్నారా ఆహా, ఓకే. అంటే మేము అటు ఇటు కాకుండా ఉమ్. లేదని అన్నాం. ఉమ్. అటు ఇటు కాకుండా అడ్డంగా అటు ఇటుగా అదే. తల ఊపుతున్నాం. మా నాన్నగారు పర్లేదండి మేము తినేసి వచ్చా అన్నారు. వద్దండి అబద్ధాలు చెప్పకూడదు అలాగా, ఉమ్. ఎందుకంటే పిల్లలు వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు, వద్దు తినేసి రండి ముందెళ్ళి. అచ్చా అచ్చా. పసిపిల్లలు అబద్ధాలు చెప్పారు, వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. మీరు Okay. తినలేదని నాకు అర్థమవుతుంది, మీరు వెళ్ళి తినేసి రండి అని వాళ్ళు పిలిచి లోపల తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్ళి లోపల మేము టిఫిన్ అదంతా చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దగ్గర కూర్చున్నాం. అచ్చా. మనం ఇప్పుడు 15-20 రోజులు వెళ్లాల్సి ఉంటుంది, Okay. మీకు ఏమైనా ప్రాబ్లమా, పర్వాలేదు కదా, మీరు రాగలరా అని అడిగారు. లేదంటే వస్తాము, స్కూల్లో అంటే స్కూల్లో చెప్తాము అని అన్నారు. స్కూల్లో కావాలంటే నేను చెప్తాను అంటే అన్నారు. ఓ, స్కూల్లో ఒక సూపర్. మాట చెప్తే వాళ్ళు అవును. మరి రామారావు గారు లాంటి వాళ్ళు చెప్తే, అది సరే మరి అయితే మీరు ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చేసేయండి, ఇంకా బట్టలు అవన్నీ సర్దుకొని వచ్చేసండి, 15-20 రోజులు ఉండాల్సి వస్తుంది, అవసరమైతే ఎక్స్ట్రా కూడా ఉండాల్సి వస్తుంది, అన్ని రోజులకు సరిపడా మీరు అన్ని సర్దుకొని రండి అని కొన్ని డబ్బులు ఇచ్చి ఇంట్లో కూడా ఏర్పాటు చేసిరండి. మహానుభావుడు సూపర్ ఆయన. కదా, అవును. చూడండి చెప్పి ఆ తర్వాత ఏం చేస్తారంటే నన్ను అడిగారు, తల్లిగారు అంతే ఆయన పిలవడం తల్లిగారు అండి, తల్లిగారు మీకు పసుపు బట్టలు ఉన్నాయా మీకు అని అడిగారు. పసుపు లంగా జాకెట్ ఉందా అని అడిగారు. లేదండి అని. సరే అయితే అప్పుడు నేను టైలర్ని పిలిపించారు. టైలర్ని పిలిపించి మా కొలతలు తీసుకున్నారు. ఆయనే చెప్పారు స్వయంగా, మా తల్లి గారికి పసుపు లంగా ఉండాలి, ఎరుపు బార్డర్ ఉండాలి, జాకెట్ ఎరుపు రంగులో ఉండాలి. ఓకే. మా అబ్బాయి వాడు మగపిల్లాడు, వాడు ఏది వేసుకున్నా పర్లేదు, వాడు పసుపు మొత్తం కుట్టేయండి అని చెప్పారు. కొలతలు తీసుకొని 2 జతలు ఇమీడియట్ గా తయారు చేయండి. ఉమ్. అప్పుడు మరి రెడీమేడ్ అవి దొరికేవి కాదు అవును. కదా. అలా చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇంకా మేము ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయారు. మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఫస్ట్ టైం మాకు ఇక్కడ నుంచి ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ఓకే. మాతో పాటు ఒక 2 ఇచ్చి పంపించారు. ఉమ్. ఎక్కడికి వెళ్ళాం ఫస్ట్ టైం మేము అక్కడికి పరుచూరు వెళ్ళాం. ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెహికల్లో తీసుకెళ్లిపారు మమ్మల్ని. ఫస్ట్ టైం పరుచూరు వెంకటేశ్వరరావు గారు పురంధరేశ్వర గారి ఇంటికి వెళ్ళాం. ఉమ్. కారంచేడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు ఆవిడ ఉన్నారు. ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు, మాకు అక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఒక 1 డే అక్కడ ఉన్నాం అంతే. వాళ్ళ ఇంట్లో 1 or 2 days అనుకుంటా, పూర్తిగా కొన్ని గుర్తులేవు నాకు. అదే అదే. అక్కడ ఉన్న